సార్ ఇప్పుడు అలాగే చాలామందికి ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటారు, సర్జరీ చేసుకున్నా కూడా చాలామందికి రిలీఫ్ ఉండదు సార్. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారా సార్? తప్పనిసరిగా అండి. ఎంతోమంది సర్జరీ చేయించుకొని ఫెయిల్ అయిపోయి మా మోకాళ్ళ నొప్పులు ముందు కన్నా కూడా సర్జరీ చేయించుకున్న తర్వాత వచ్చేటువంటి బాధ భరించలేక పర్మనెంట్ పేషెంట్ అయిపోయి మా దగ్గరికి వచ్చి ఈ విధంగా జరిగిందయ్యా అంటే మేము మరలా వాటిని మా ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా వాళ్ళని యాక్టివేట్ చేసి గుజ్జు పట్టేటట్టు చేసి వాళ్ళని నడిపించడం జరుగుతుంది మేము ఎటువంటి నొప్పులు లేకుండా. సార్ అదే ఇప్పుడు ఒకవేళ అంటే సర్జరీ అవసరం అని చెప్పి సర్జరీ చేయించుకోకుండా ఇక్కడికి వచ్చి తీసుకుంటే సర్జరీ అవాయిడ్ చేయొచ్చా సార్? తప్పనిసరిగా అండి, అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళకి సర్జరీ అంటే సర్జరీ చేయించుకుంటే వాళ్ళు పర్మనెంట్ పేషెంట్ అవుతారు. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి మోకాళ్ళలో పెడతారు, ఒక వస్తువుని. శరీరం ఒప్పుకోదు. తన శరీరంలో వేరే వస్తువుని కనుక ఇన్సర్ట్ చేస్తే వేరే వస్తువుని పెడితే శరీరం ఒప్పుకోదు. అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. వేరే వస్తువు ఏదైనా సరే, ఈవెన్ బ్లడ్ అయినా సరే, సపోజ్ ఓ పాజిటివ్ బ్లడ్ మంది ఇంకో బ్లడ్ లేదని ఇంకొక ఓ పాజిటివ్ బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తే అప్పటి నుంచి శరీరం సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్లడ్ మన శరీరంది కాదు, తన శరీరం ఒప్పుకోదు. కావాలంటే ఆకుకూరలు, ఫలాలు ఇవన్నీ తిని మన బ్లడ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే 100కి 100% మన శరీరం సపోర్ట్ చేస్తుంది. అంతేగాని బయట ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే మన శరీరంలో పెడితే ఒప్పుకోదు. చిన్న దుమ్ము పడితేనే అది బయటికి వెళ్ళేదాకా కళ్ళు ఊరుకోవు. అటువంటిది వేరే వస్తువు ఏదో ఇన్సర్ట్ చేస్తే శరీరం ఒప్పుకోదు. సో ఆపరేషన్ అనేది 100కి 100% కరెక్ట్ కాదండి. న్యాచురల్గా ప్రకృతి పరంగా అది మోకాళ్ళ గుజ్జు ఓటలాగా వచ్చిద్దండి, మేము అలానే తెప్పిస్తాం. అయితే సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్కి అంటే బ్యాక్ పెయిన్ కూడా ఈ ఓట అన్నది తగ్గిపోతుందా సార్? దానివల్లే బ్యాక్ పెయిన్ కూడా వస్తుందా సార్? బ్యాక్ పెయిన్ అది కూడా ఈ రోజుల్లో ప్రజల్లో ఇబ్బంది పడుతున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో బ్యాక్ పెయిన్ కూడా ఒకటండి. ఒక ఏజ్ తర్వాత రావాల్సినటువంటి అటువంటి నడుము నొప్పి ఈ రోజుల్లో మనం చేసేటువంటి జాబ్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వలన కావచ్చు, తొందరలోనే యుక్త వయసులోనే రావడం జరుగుతుందండి. ఈ బ్యాక్ పెయిన్ అనేది యాక్చువల్గా మనకేమవుతుందంటే, ఇది స్పైన్ కార్డ్ అండి, ఇది స్పైన్ కార్డ్, వెన్నెముక అంటాం. ఈ వెన్నెముకని 4 భాగాలు విభజిస్తాం. ఇది సర్వైకల్ రీజన్ అండి. ఇది C1 నుంచి C7 వరకు డిస్కులు ఉంటాయి. ఇది డోర్సల్ రీజన్, D1 నుంచి D12 వరకు డిస్కులు ఉంటాయి. ఇది లంబార్ రీజన్, L1 నుంచి L5 వరకు డిస్కులు ఉంటాయి. ఇది సాక్రియల్ రీజన్, S1 నుంచి S5 వరకు డిస్కులు ఉంటాయి. ముడి పూస అంటాం దీన్ని. అయితే ఈ వెన్నుపూసల 2 మధ్యలో, ఇది వెన్నుపాము, ఈ వెన్నుపూసలు అంటాం. ప్రతి 2 వెన్నుపూసల మధ్యలో ఫిట్గా ఉన్నటువంటి ఒక డిస్క్ ఉంటుందండి. ఒక మెత్తని జెల్లీ లాంటి పదార్థం అంటే డిస్క్ ఉంటుంది, ఫిట్గా ఉంటుంది 2 వెన్నుపూసల మధ్యలో. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రహ్మరంధ్రం అంటాం. ఈ బ్రహ్మరంధ్రం నుండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇలా కొన్ని నరాలు వచ్చి ఇలా వెళ్ళి ఈ అరిచేతులు ఎండ్ అవుతాయి. ఇలా కొన్ని నరాలు వచ్చి ఇలా వెళ్ళి ఈ అరిచేతులు ఎండ్ అవుతాయి. మిగతా నరాలు ఏం చేస్తాయంటే ఇలా ఇలా అల్లుకుంటూ వచ్చి ఇలా కాలు నుండి వచ్చి పాదంలో ఎండ్ అవుతాయి. ఇటు సైడ్ కూడా అల్లుకుంటూ వచ్చి ఇలా వచ్చి ఈ పాదంలో ఎండ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ రావడానికి ఈ ప్రాబ్లం రావడానికి, నడుము నొప్పి ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణం వచ్చి ఆహారం ఏ టైంకి తింటున్నాం, ఏమి తింటున్నాం అనేది ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి ఒక అంశం. ఎలా అంటే మార్నింగ్ 7 to 9 అండి, మధ్యాహ్నం 12 to 1, ఈవినింగ్ 6 to 7 మధ్యలో జఠరాగ్ని అనేటువంటి ఒక డైజెస్టివ్ జ్యూసెస్ పుడతాయి. ఎప్పుడైతే డైజెస్టివ్ జ్యూసెస్ పుట్టినాయో ఇక్కడ ఈ డైజెస్టివ్ జ్యూసెస్లో
అతి వేడిగా ఉంటుంది. ఆ డైజెస్టివ్ జఠరాగ్ని భయంకరంగా వేడిగా ఉంటుంది. ఆ టైంకి మనం ఆ 3 టైంలో ఏదో ఒక ఫుడ్ ఆ డైజెస్టివ్ సిస్టంలోకి వేయలేదనుకోండి, ఆ వేడంతా శరీరం మొత్తం తగిలి పక్కనే ఉన్నటువంటి ఈ స్పైన్ కార్డ్కి తగలటం జరుగుతుంది. ప్రతినిత్యం, ఒక్కరోజు కాదు అది, ప్రతినిత్యం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు. ఆ టైంలో 7 to 9, 12 to 1, 6 to 7, ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఆ జఠరాగ్ని పుట్టినప్పుడు మనకి ఆహారం పదార్థం వేయాలి. వేయకపోతే ఆ వేడంతా శరీరం మీద వ్యాపించి ఈ వెన్నెముకకి తగిలి ఈ డిస్కుల ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ టైంకి వేసేటువంటి ఫుడ్ ఎస్టిటీ హార్డ్ ఫుడ్ వేసామనుకోండి, అయినా కూడా ఆ హార్డ్ ఫుడ్ని డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చేయడానికి విపరీతమైన వేడి పుట్టింది. ఆ డైజెస్టివ్ ప్రాసెస్లో, ఆ డైజెషన్ ప్రాసెస్లో విపరీతమైనటువంటి వేడి పుడుతుంది. ఆ వేడి కూడా మనకి ఈ పక్కన ఉన్నటువంటి వెన్నెముక తగులుతుంది. సో ఆ విధంగా మన జీవన శైలి విధానం ద్వారా, తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఈ వేడి తగిలి రెండింటి మధ్యలో ఉన్నట్టు ఫిట్గా ఉండాల్సినటువంటి ఆ డిస్క్ కుంచుకుపోయి సైజు తక్కువైపోయి ఆ 2 వెన్నుపూసల మధ్యలో ఏలాడుతుంటుంది. మనం అటొంగినప్పుడు ఇటొంగినప్పుడు ఆ డిస్క్ జారి వెళ్ళి ఈ పక్కన ఉన్నటువంటి నరాల మీద పడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నర సన్నగా ఉంది, ఇలా వచ్చి పడింది అనుకోండి, ఆ డిస్క్ని ఆ నరం మీద తీయనంతకాలం జీవితాంతం నొప్పి ఉంటూనే ఉంటుంది, బ్యాక్ పెయిన్. ఇక్కడ సర్వైకల్లో డిస్క్ ప్రాబ్లం వస్తే ఇక్కడంతా కూడా జీవితాంతం నొప్పి ఉంటుంది. దీనికి పరిష్కార మార్గం ఏంటి? 2 రకాలు. ఒకటి ఆపరేషన్, రెండోది న్యాచురల్ ట్రీట్మెంట్, మన ఆక్యుపంక్చర్. ఈ డిస్క్ ఆ నరం మీద నుంచి తీయనంతకాలం జీవితాంతం ఆ నొప్పి అలానే ఉంటుందండి. ఆపరేషన్లు ఏం చేస్తారంటే హోల్ చేసి, ఇప్పుడు మనం డిస్క్ నరం మీద పడిందా, కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి ఆ డిస్క్కి నరానికి అటాచ్మెంట్ ఎక్కువైపోయి అతుక్కుపోతాయి 2. ఎప్పుడైతే అతుక్కుపోయినాయో ఈ ఆపరేషన్ చేసే క్రమంలో డిస్క్ని కట్ చేసి పీసులుగా బయట పడేస్తారు. ఆ కట్ చేసే టైంలో ఆ నరం కూడా కట్ అయింది అనుకోండి, ఎందుకంటే అటాచ్మెంట్ ఎక్కువైపోయింది కదా, నరం కూడా కట్ అవ్వడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే నరం కట్ అయిందో కాళ్ళు పడిపోతాయి, పర్మనెంట్ బెడ్ రిడన్. మెడ దగ్గర డిస్క్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేసి నరం కట్ అయితే చేతులు కూడా పడిపోతాయి, చేతులు కాళ్ళు 2 పడిపోతాయి. అయితే పర్మనెంట్ సొల్యూషన్ న్యాచురల్గా అంటే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే ఈ డిస్క్ పక్కకి వెళ్ళి పడిందో ఇక్కడ మధ్యలో ఖాళీగా ఉంటుంది, ఎండుకుపోయి ఉంటుంది. మన వైద్య విద్యలో ఏం చేస్తామంటే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఆ ఎండుకుపోయిన ప్లేస్లో జిగురు పుట్టిస్తాం. జిగురు పుట్టించి ఆ డిస్క్ని నరాన్ని డిస్కనెక్ట్ చేసే విధంగా జారుడు గుణం ఉంటుంది జిగురికి. ఆ జారుడు గుణం వలన ఈ డిస్క్ నరము విడిపోయి స్పైన్ అలైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఆ డిస్క్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ 2 వెన్నుపూసల మధ్యలో పెట్టి స్టెమ్ సెల్స్ విధానం ద్వారా, స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా మళ్ళా దాని సైజు పెంచి మళ్ళా 2 వెన్నుపూసల మధ్యలో ఫిట్గా ఉండేటట్టు చేస్తాం. అప్పుడు పర్మనెంట్గా బ్యాక్ పెయిన్ అనేది పోతుంది. ఈ విధంగా ఆక్యుపంక్చర్లో 100కి 100% రిజల్ట్ ఉందండి. మన దగ్గరకు వచ్చినటువంటి ఈ సమస్యతో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా 100కి 100% క్యూర్ అయ్యారండి, హ్యాపీగా ఉన్నారు. ఈ విధంగా మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరన్నా సర్వైకల్ రీజన్, మెడ నొప్పి కానీ స్పైన్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా సరే వచ్చినట్లయితే మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ మాధాపూర్లో ఉందండి. ఎవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి.